కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు నమోదు కావటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్నేహం పేరుతో దగ్గరవటం, ఆ తర్వాత మైనర్లను మోసం చేయటం, ఇలాంటి ఆరోపణలు వరుసగా బయటకు వస్తుండటంతో ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఘటన తర్వాత తెలంగాణలో పోక్సో కేసుల అసలు పరిస్థితి ఏమిటన్న దానిపై భారీ చర్చ మొదలైంది. తెలంగాణ మహిళా భద్రతా విభాగం గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు సగటున 8 పోక్సో కేసులు నమోదవుతున్నాయట. అంటే దాదాపు ప్రతి 3 గంటలకు ఒక చిన్నారి లైంగిక వేధింపులకు గురవుతోందని తెలుస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2799 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలు చూస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఈ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు అపరిచితులు కాదు, బాధితులకు తెలిసిన వారే. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 409 కేసుల్లో 94% నిందితులు బాధితులకు తెలిసిన వారేనని భరోసా కేంద్రాల నివేదిక చెబుతోంది. వారిలో 65% మంది ఫ్రెండ్స్ కావటం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ముందుగా ఫ్రెండ్షిప్ చేస్తారు, నమ్మకం పెంచుకుంటారు, ఫోన్ చాట్స్, గిఫ్టులు, సీక్రెట్ రిలేషన్ పేరుతో దగ్గరవుతారు. ఆ తర్వాత అదే బంధాన్ని బలహీనంగా మార్చుకుని చిన్నారుల్ని మానసికంగా అటు శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇదే ఇప్పుడు సమాజంలో అత్యంత ప్రమాదకర ట్రెండ్ గా మారుతోంది. ఇంకా ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పోక్సో చట్టం చాలా కఠినమైంది. పోక్సో అంటే 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్. ఒకసారి పోక్సో కేసు నమోదైతే అది సాధారణ కేసు కాదు, జీవితాన్నే మార్చేసే స్థాయిలో శిక్షలుంటాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్ పై లైంగిక వేధింపులు చేసినట్టు నిరూపితమైతే కనీసం 3 సంవత్సరాల నుండి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుంది. నేర తీవ్రతను బట్టి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు. అంతేకాదు భారీ జరిమానాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్ కేసుల్లో శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. అంటే బాధితురాలు చిన్న వయసులో ఉండటం, బెదిరింపులు, బలవంతం, మోసం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఉంటే నిందితుడికి కఠిన శిక్షలు తప్పవు. కొన్ని అత్యంత తీవ్రమైన కేసుల్లో మరణదండన వరకు కూడా చట్టంలో అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పోక్సో కేసుల్లో బాధితురాలి స్టేట్మెంట్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కేసు నమోదైన తర్వాత విచారణ వేగంగా జరుగుతుంది. ప్రత్యేక కోర్టుల్లో ట్రయల్ నిర్వహిస్తారు. బాధితుల వివరాలు బయటపెట్టడం కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది. ఇప్పుడు బండి భగీరథ కేసు బయటకు రావడంతో మరోసారి సమాజం మొత్తం అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ఫ్రెండ్ సర్కిల్ పై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ప్రమాదం ఎప్పుడూ బయటి వారి నుంచే రాదు, కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన ముఖాల వెనకే దాగి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలకు ప్రేమతో పాటు భద్రత కూడా ఇవ్వాలని, ఎందుకంటే ఒక్క తప్పు, నమ్మకం ఒక చిన్నారి జీవితాన్నే చీకటిలోకి నెట్టేయగలదని సూచిస్తున్నారు పోలీసులు. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు నమోదు కావటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్నేహం పేరుతో దగ్గరవటం, ఆ తర్వాత మైనర్లను మోసం చేయటం, ఇలాంటి ఆరోపణలు వరుసగా బయటకు వస్తుండటంతో ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఘటన తర్వాత తెలంగాణలో పోక్సో కేసుల అసలు పరిస్థితి ఏమిటన్న దానిపై భారీ చర్చ మొదలైంది. తెలంగాణ మహిళా భద్రతా విభాగం గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు సగటున 8 పోక్సో కేసులు నమోదవుతున్నాయట. అంటే దాదాపు ప్రతి 3 గంటలకు ఒక చిన్నారి లైంగిక వేధింపులకు గురవుతోందని తెలుస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2799 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలు చూస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఈ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు అపరిచితులు కాదు, బాధితులకు తెలిసిన వారే. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 409 కేసుల్లో 94% నిందితులు బాధితులకు తెలిసిన వారేనని భరోసా కేంద్రాల నివేదిక చెబుతోంది. వారిలో 65% మంది ఫ్రెండ్స్ కావటం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ముందుగా ఫ్రెండ్షిప్ చేస్తారు, నమ్మకం పెంచుకుంటారు,
ఫోన్ చాట్స్, గిఫ్టులు, సీక్రెట్ రిలేషన్ పేరుతో దగ్గరవుతారు. ఆ తర్వాత అదే బంధాన్ని బలహీనంగా మార్చుకొని చిన్నారుల్ని మానసికంగా అటు శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇదే ఇప్పుడు సమాజంలో అత్యంత ప్రమాదకర ట్రెండ్గా మారుతోంది. ఇంకా ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పోక్సో చట్టం చాలా కఠినమైంది. పోక్సో అంటే 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్. ఒకసారి పోక్సో కేసు నమోదైతే అది సాధారణ కేసు కాదు, జీవితాన్నే మార్చేసే స్థాయిలో శిక్షలుంటాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్పై లైంగిక వేధింపులు చేసినట్టు నిరూపితమైతే కనీసం 3 సంవత్సరాల నుండి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుంది. నేర తీవ్రతను బట్టి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు. అంతేకాదు భారీ జరిమానాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ కేసుల్లో శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. అంటే బాధితురాలు చిన్న వయసులో ఉండటం, బెదిరింపులు, బలవంతం, మోసం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఉంటే నిందితుడికి కఠిన శిక్షలు తప్పవు. కొన్ని అత్యంత తీవ్రమైన కేసుల్లో మరణదండన వరకు కూడా చట్టంలో అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పోక్సో కేసుల్లో బాధితురాలి స్టేట్మెంట్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కేసు నమోదైన తర్వాత విచారణ వేగంగా జరుగుతుంది. ప్రత్యేక కోర్టుల్లో ట్రయల్ నిర్వహిస్తారు. బాధితుల వివరాలు బయటపెట్టడం కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది. ఇప్పుడు బండి భగీరథ కేసు బయటకు రావడంతో మరోసారి సమాజం మొత్తం అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ఫ్రెండ్ సర్కిల్ పై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ప్రమాదం ఎప్పుడూ బయటి వారి నుంచే రాదు. కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన ముఖాల వెనకే దాగి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలకు ప్రేమతో పాటు భద్రత కూడా ఇవ్వాలని, ఎందుకంటే ఒక్క తప్పు, నమ్మకం ఒక చిన్నారి జీవితాన్నే చీకటిలోకి నెట్టేయగలదని సూచిస్తున్నారు పోలీసులు.